సీఎం రేవంత్ కు బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల వినియోగంపై లేఖ రాశారు. గోదావరి నదిపై 360 టీఎంసీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై నిర్లక్ష్యం చేశారన్నారు. దీనివల్ల 200 టీఎంసీలు నష్టపోతున్నామన్నారు. అన్ని అనుమతులు వచ్చినా సీతారామ సాగర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయటం లేదన్నారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టులోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. గోదావరి నది ప్రాజెక్టులపై వెంటనే దృష్టి సారించాలని రామచంద్రరావు కోరారు. సీఎం రేవంత్ కు బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాశారు. తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాల వినియోగంపై లేఖ రాశారు. గోదావరి నదిపై 360 టీఎంసీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై నిర్లక్ష్యం చేశారన్నారు. దీనివల్ల 200 టీఎంసీలు నష్టపోతున్నామన్నారు. ఇక అన్ని అనుమతులు వచ్చినా సీతారామ సాగర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయటం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు. దీంతో ఇక్కడ సాగునీరు అదేవిధంగా త్రాగునీరు సంబంధించి ప్రజలు ఇక్కడ 100 టీఎంసీల నీళ్లు అందుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆ నీళ్ళని కోల్పోతున్నారు అన్నట్టు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా ఆ లేఖలో కొన్ని ప్రధాన అంశాలను రామచంద్రరావు పేర్కొన్నారు. ముఖ్యంగా 2014 వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా 400 టీఎంసీల నీళ్లు మాత్రం గోదావరి నది జలాల నుంచి అప్పటి వరకు వినియోగించుకునేది. అయితే రాష్ట్రం ఏర్పడి దాదాపు 10-12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా గోదావరి నది జలాల వినియోగం ఆ టీఎంసీల అనేది ఇంకా పెరగలేదు. దీనివల్ల ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రైట్. ఓకే, థ్యాంక్ యూ విశాల్.